శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దేవుని ఎవరు పొందగలరో వచించుచున్నాడు. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యత్సమామేతి పాండవా. తాత్పర్యము: అర్జున, ఎవడు నా కొరకే కర్మలు చెయ్యునో, నన్నే పరమ ప్రాప్యముగా నమ్మియుండునో, నాయందే భక్తి కలిగియుండునో, సమస్త దృశ్య పదార్థములందును సంగమును విడిచివేయునో, సమస్త ప్రాణులందును ద్వేషము లేక ఉండునో, అట్టివాడు నన్ను పొందుచున్నాడు. వ్యాఖ్య: భగవంతుని ఎవరు పొందగలరో ఇచట చక్కగా వివరింపబడినది. 5 సద్గుణములను వచించి వానిని ఎవడు కలిగి ఉండునో అతడు తప్పక భగవత్ సాయుధ్యమును బడయగలడని శ్రీకృష్ణ పరమాత్మ పేర్కొనిరి. యహ అని చెప్పుట వలన ఎవడైననో సరియే ఇట్టి మహోన్నత గుణములను అవలంబించి ఉండినచో మోక్షభాగుడు కాగలడని స్పష్టము చేయబడినది. ఇట జాతి మత కుల విచక్షణ ఏమీయూనూ లేదు. యోగ్యతయే ప్రధానము. ఔషధమును ఎవరు త్రాగినను రోగము నయమగును కదా. ప్రమిద, తైలము, వత్తి, నిప్పు పెట్టె తెచ్చుకునినచో దీపము ఎవరికైనానూ వెలుగును కదా. గీతయందు ఇట్టి విశాల భావములే పలుచోట్ల వ్యక్తీకరింపబడినవి. గీత యొక్క ఔన్నత్యమునకు ఇట్టి సార్వజనీన భావములే కారణములు. మత్కర్మకృత్ దైవ సంబంధములగు పూజ, ధ్యాన, జపాదులను గావించువాడు, లేక ఏ కార్యము చేసినను భగవదర్పితముగా చెయ్యువాడు, పాపకార్యములను చెయ్యక సత్కర్మలనే ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించువాడని అర్థము. అట్టివాడు క్రమముగా చిత్తశుద్ధిని బడసి భగవత్కృపకు పాత్రుడై ఆత్మవిజ్ఞానమును బడసి మోక్షమునందును. జీవితములో మనుజుడు తన దైనందిన కార్యములను ఎన్నింటినో ఆచరించును. కాని వానినన్నింటినీ భగవదర్పిత బుద్ధితో చేయుచో అవి దైవ పూజగా పరిణమించిపోవును. అత్తరి అవి సామాన్య కారణములుగా ఉండక మోక్షహేతువులుగా మారిపోవును. కనుకనే భగవంతుని పొందగలుగు వారిలో మత్కర్మకృత్ నా కొరకే కర్మలు చెయ్యువాడు, లేక నా సంబంధమైన కర్మలు చేయువాడు అనునది చేర్చబడిను. మత్పరమః భగవంతునే పరమ ప్రాప్యముగా పరమ లక్ష్యముగా దలంచి దైవ తత్పరుడై ఉండువాడు. సామాన్యముగా జనులలో పెక్కురు ప్రాపంచిక విషయములని పరమ గమ్యములుగా భావించి వాని కొరకే అహోరాత్రములు కృషి సలుపుచూ ఉందురు. కాని దృశ్య పదార్థములన్నీయు అసద్వస్తువులు, నశ్వరములు కావున అవి బంధ విముక్తిని కలిగింపజాలవు. పరమాత్మ ఒకడే ఈ ప్రపంచమునందలి సద్వస్తువు కావున ఆతనినే తన లక్ష్యముగా గమ్యముగా జీవుడు తలంచి తల్లక్ష్య ప్రాప్తికై యత్నించవలెను. అట్టివాడు భగవంతుని తప్పక పొందగలడు. మద్భక్తః పరమానందప్రదుడగు భగవంతుని యందే అతిశయ భక్తి కలిగి ఉండవలను కాని తదితర పదార్థములందు కాదు. జనన మరణముల నుండి తప్పించజాలని పదార్థముల ఎడల భక్తి ఉన్నచో ఏమి ప్రయోజనము? భగవద్భక్తిచే అచిరకాలములో జీవుడు పరమాత్మ పదమును పొందగలడను సత్యము ఇచట వచింపబడినది. సంగవర్జితః సంగమనగా ఆసక్తి, దేహాది దృశ్య పదార్థములందు మమత్వము, అద్దానిని వదలవలెను. అసంగత్వమును అభ్యసించవలెను. అసంగమను పదునైన కత్తితో సంసార దుఃఖ వృక్షమును సమూలముగా ఛేదించివేయవలెనని భగవానుడు ఆనతిచ్చి ఉన్నారు. తామరాకు నీటిని అంటనట్లు దృశ్య పదార్థములందు మెలగుచున్నను విచారణా బలముచే వానితో అంటక అసంగుడై మెలగువాడు అట్టి సంగరాహిత్యము వలన ముక్తిని బడయగలడని ఇట పేర్కొనబడినది. నిర్వైర సర్వభూతేషు. ఇక 5వది సమస్త ప్రాణికోట్ల ఎడల ప్రేమ, దయ, ద్వేషరాహిత్యము. సర్వభూతేషు అని చెప్పినందువలన ఏ 1-2 ప్రాణుల ఎడలనో దయ కలిగి ఉన్న చాలదనియు, సమస్త భూతకోట్ల ఎడల కరుణ, దయ కలిగి ఉండవలను అనియు తేలుచున్నది. సమస్త ప్రాణులు భగవత్స్వరూపులు, నారాయణ స్వరూపులు కావున ఏ ప్రాణికైనను అపకారము చేసినచో దేవునకు అపకారము చేసినట్లే అగును. కాబట్టి నిర్వైరత్వమును లెస్సగా శీలించవలెను. ఈ సత్యమునే అద్వేష్టా సర్వభూతానాం మొదలగు వాక్యముల ద్వారా
గీతలో పెక్కుచోట్ల భగవానుడు తెలిపి ఉన్నారు. ఒక ప్రక్క ఉపనిషద్ వాక్యములను వల్లించుచు దేవుని పూజాదులను సల్పుచు, వేరొక ప్రక్క ప్రాణికోట్లను దూషించుచు, ద్వేషించుచు, హింసించుచు ఉన్నచో ఆ పూజాదుల వలన ఏమి ప్రయోజనము? అది ఆచరణ వేదాంతము కానేరదు. మందు తినువాడు పథ్యము కూడా ఆచరించవలెను. పైన తెలిపిన 4 సుగుణములు మందు వంటివి. ఈ 5వ సుగుణముగు సర్వభూతదయ పథ్యము వంటిది. కాబట్టి వానితో పాటు దీనిని కూడా తప్పక అవలంబించవలెను. ఆ 4 సుగుణములలో ప్రతి ఒక్కటియు ఈ 5వ సుగుణముతో చేరి ఉండవలెను. ఈ ప్రకారముగా భగవద్భక్తి సర్వభూతదయ కలవాడు తప్పక భగవానుని చేరగలడని ఈ శ్లోకమందు అసందిగ్ధముగా చెప్పివేయబడెను. గీతయందు ఈ శ్లోకము చాలా ముఖ్యమైనది. శ్రీ శంకరాచార్యుల వారును గీత మొత్తము మీద ఈ శ్లోకము సర్వోత్కృష్టమైనదని, సారభూతమైనదని తెలిపి ఉన్నారు. ఏల అనినా దీని యందు అన్ని యోగములున్నూ సంక్షేపంగా బోధింపబడినవి. మరియు ఆ అన్ని యోగములకు ఆవశ్యకమైన సర్వభూతదయయు పేర్కొనబడినది. ఎట్లనినా 1 నా కర్మలను చెయ్యుము, మత్కర్మకృత్ కర్మయోగము. 2 నాయందు తత్పరుడవై ఉండుము, మత్పరమః ధ్యానయోగము. 3 నా ఎడల భక్తి కలిగి ఉండుము, మద్భక్తః భక్తియోగము. 4 దృశ్య పదార్థముల ఎడల సంగము లేకుండా ఉండుము, సంగవర్జితః జ్ఞానయోగము. 5 సమస్త ప్రాణుల ఎడల దయ కలిగి ఉండుము, నిర్వైర సర్వభూతేషు భూతదయ. కాబట్టి సాధకులు ఈ శ్లోకము యొక్క తాత్పర్యమును పదే పదే చింతించుచు భక్త్యాది సుగుణములు కలిగి పరమాత్మ సాయుధ్యమును ఈ జన్మయందే పొందేలాగున యత్నించవలెను. భగవంతుని ఎవడు పొందగలడు? దైవ కార్యములను ఆచరించువాడు, దైవమునే పరమప్రాప్యముగా నించువాడు, దైవ తత్పరుడై ఉండువాడు, దైవ భక్తుడు, సంగరహితుడు, సర్వభూతదయ కలవాడు. ఇట్టివాడు భగవంతుని పొందగలడు. దీనిని బట్టి భగవత్ప్రాప్తికి ఉపాయములేవి అని స్పష్టమగుచున్నది. దైవ కార్యములను ఆచరించుట, దైవమునే పరమప్రాప్యముగా నమ్ముట, దైవ తత్పరుడై ఉండుట, దైవభక్తి కలిగి ఉండుట, సంగరాహిత్యమును అవలంబించుట, సర్వప్రాణుల యందు దయ వైరము లేమి కలిగి ఉండుట. ఓం ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.